యుద్ధ ప్రభావం మన వంటింటిపై ధరలు పెరుగుతాయా? మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్. యుద్ధం ఎక్కడో జరుగుతున్నా దాని ప్రభావం మాత్రం నేరుగా మన వంటింటికే చేరుతుంది. మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి పెరుగుతుంది. ఫలితంగా కొన్ని వస్తువుల ధరలు పడిపోగా మరికొన్ని నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది. గల్ఫ్ దేశాలకు భారతదేశం నుంచి పెద్ద ఎత్తున పండ్లు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. అయితే యుద్ధ పరిస్థితుల వల్ల షిప్పింగ్ రాకపోకలు ఆగిపోతే ఈ సరుకులు అక్కడికి వెళ్లలేవు. దీంతో రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అరటి పండ్లు, గుడ్లు వంటి వస్తువుల ధరలు తాత్కాలికంగా తగ్గే అవకాశం కూడా ఉంది. మరోవైపు యుద్ధం ప్రభావం ఇంధనం, ఎరువుల వంటి కీలక రంగాలపై పడే అవకాశం ఉంది. గ్యాస్ సరఫరా ఆలస్యం కావడం, యూరియా కొరత రావడం వంటి సమస్యలు తలెత్తొచ్చు. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తి తగ్గి భవిష్యత్తులో నిత్యావసర వస్తువులు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. యుద్ధ ప్రభావం కేవలం వ్యవసాయం లేదా సరుకుల ధరలపైనే కాదు, పరిశ్రమలు మరియు రియల్ ఎస్టేట్ రంగం పైన పడుతుంది. ఎగుమతులపై ఆధారపడిన పరిశ్రమలు నష్టపోతాయి. మొత్తం మీద యుద్ధం సామాన్యుడి జీవనంపై, దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.